హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు చూయించేవి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. వాటిని మీ ప్రదేశంలో ఏమంటారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నేనేమంటాను వీటిని అనేది నేను చివర్లో అయితే చెప్తాను. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి తిన్నవే, ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఏంటి అనేది. నేను ఇప్పుడు నా స్టైల్లో ఎలా చేస్తానని సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. దానికోసం ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. అవి బాగా నానిన లోపు ఎండు కొబ్బరి పొడి, బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం గట్టిగానే, మనకి పునుగులకి ఎలా అయితే గట్టిగా ఉంటుందో పిండి అలా గట్టిగా అయితే కలుపుకోవాలి, లూజ్గా ఉండకూడదు. ఎందుకంటే మనం బెల్లం వేసేదిక పౌడర్ పిండి అనేది లూజ్ అయిపోతుంది. సో మనం కొంచెం టైట్గానే కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి బెల్లం, ఎండు కొబ్బరి పొడి కూడా వేయాలి. నేను యాలక్కాయలు కూడా వేసాను, వీడియో క్లిప్ మిస్ అయ్యింది. యాలక్కాయలు కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసాక చూసారు కదా, పిండి అనేది కొంచెం లూజ్ అయ్యింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి నూనె పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులోకి గరిటె తీసుకొని కొంచెంగా అయితే మనం వేసుకోవాలి. వీటిని హైలో అయితే మనం పెట్టి చేసుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే లోపల దాకా బాగా అయితే ఉడుకుతుందన్నమాట. ఎందుకంటే మనము స్వీట్ తోటి ఏది చేసినా ఆయిల్లో త్వరగా ఎర్రగా అయితే వచ్చేసి మాడిపోతాయి. అందుకనేసి మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా ఎర్రగా వచ్చేలాగైతే రెండింటిని కాల్చుకోవాలి. అలాగే మనం చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా అలానే వేసి పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా వీటిని నేనేమంటాను అనేది. నేనైతే మాత్రం వీటిని కొబ్బరి బూరెలు అయితే అంటానన్నమాట. మీ ప్రదేశంలో వీటిని ఏమంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.